కేసీఆర్ మొదట్లో టీఆర్ఎస్ రాజకీయాల్లో తన కుటుంబ ప్రమేయం ఉండదన్నారు. ఆ తర్వాత ఉద్యమ అవసరం అందరినీ రప్పించింది. అల్లుడు హరీష్, కొడుకు కేటీఆర్, కూతురు కవిత పోరు సైనికులయ్యారు. ముఖ్య నాయకులతో ఉద్యమ కథం తొక్కారు. కేసీఆర్ మాటలు ఆలోచింపజేస్తాయి, అందరినీ పోరుబాట పట్టిస్తాయి. టీఆర్ఎస్ ఏర్పాటైన కొత్తలో తన కుటుంబ సభ్యులెవరూ పార్టీలోకి రారని చెప్పారు. మియా బీవీ మాత్రమే ఉన్నాం, పిల్లలంతా సెటిల్ అయ్యారు, వారి కోసం కష్టపడాల్సిన పని లేదని చెప్పారు. 2001లో కరీంనగర్ సభ తర్వాత మేనల్లుడు హరీష్ రావు రంగంలోకొచ్చారు. మామకు తోడుగా ఉద్యమ చక్రం తిప్పారు. పార్టీలో కీలక నేతగా ఎదిగారు. ఎమ్మెల్యేగా లేకున్నా మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. మామకు ధీటుగా మాటల్లో లౌక్యం ప్రదర్శిస్తూ వ్యూహంలో దిట్టగా హరీష్ పట్టు సాధించారు. సిద్దిపేట నుంచి వరుసగా గెలుస్తూ మెజారిటీ బద్దలు కొడుతున్నారు. ఉప ఎన్నిక తర్వాత కొడుకు కేటీ రామారావు టీఆర్ఎస్ లోకి ఎంటర్ అయ్యారు. ఆ తర్వాత పార్టీలో కీలకంగా మారారు. ఎమ్మెల్యేగా ఎన్నికై ముఖ్య నేతల్లో ఒకరిగా నిలిచారు. తెలంగాణ మాటను తూటాల్లా వదలడంలో ముందుంటున్నారు. సోదరుడితో పాటు కవిత కూడా తెలంగాణ జాగృతి పేరుతో తన పోరు పంధాయించుకున్నారు. తెలంగాణ మహిళా శక్తి చూపుతున్నారు. కేసీఆర్ కుటుంబంతో పాటు ఉద్యమ కుటుంబం ఆది నుంచి అండగా ఉంటోంది. తొలితరం ముఖ్యులు ఇన్నయ్య దూరమయ్యారు. ప్రొఫెసర్ జయశంకర్, నందిని సిద్ధారెడ్డి, జలవనరుల నిపుణులు విద్యాసాగర్ రావు, పార్టీ ముఖ్య నేతలు డాక్టర్ విజయరామారావు, మధుసూదనాచారి, వినోద్ కుమార్, నాయని నరసింహారెడ్డి, ఈటెల రాజేందర్, చంద్రశేఖర్ తదితరులు కేసీఆర్ టీంలో కీలక భూమిక పోషిస్తున్నారు. తెలంగాణ జేఏసీ నేతగా కోదండరాం కూడా టీఆర్ఎస్ పోరు వ్యూహానికి బాసటగా నిలుస్తున్నారు. కేసీఆర్ కు కొందరు దూరమయ్యారు, మరికొందరు మళ్లీ దగ్గరయ్యారు. ఏది ఏమైనా ఉద్యమంలో కేసీఆర్ కు అంతా అండగా నిలుస్తామంటున్నారు.